అయ్యో నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈసారి వంటలతో విషయాల్లోని యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ గురించి కాకుండా వాళ్ళు ప్రాకులాడే సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎన్నెన్నో గొప్ప గొప్ప మెట్లెక్కిన సినిమాలు ఉన్నాయి. ఎంత కష్టపడినా ఏం చేయలేని బాధ నిలిపిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ సినిమా ఎప్పటికైనా సినిమానే. 2025లో నేను బెస్ట్గా చూసిన సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సినిమా గురించి మాట్లాడితే దాంతోపాటు ఒక గొప్ప సినిమా గురించి మాట్లాడితే ఆ ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని నేను మీతో పంచుకోకపోతే ఇంకెవరితో పంచుకోను. ఈరోజు మాట్లాడబోయే సినిమా యాక్చువల్లీ ఒక తమిళ సినిమా, కానీ నేను తెలుగు డబ్లో చూశాను. ఒక్క నిమిషం కూడా నాకు ఈ సినిమా అయితే బోర్ కొట్టలేదు. పాన్ ఇండియా అని అల్లాడిపోయి ఈ రోజుల్లో కూడా సింపుల్ అండ్ స్వీట్గా తీశారు మన డెబ్యూట్ డైరెక్టర్. ఈ సినిమా ఎందుకు బాగుందని నేను ఒక్క ముక్కలో చెప్పలేను. అందుకే కపుల్ ఆఫ్ పాయింట్స్ని అక్యుములేట్ చేసుకొని ఈరోజు చెప్పబోతున్నాను. నేను మాట్లాడే సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. ఇంకా ఆలస్యం చేయకుండా మనం పాయింట్స్లోకి వెళ్ళిపోదామా? పాయింట్ నెంబర్ 1 వచ్చేసి పర్ఫెక్ట్ సెట్టింగ్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే కొంచెం కంగారుగా స్టార్ట్ అవుతుంది. కంగారుగా ఉన్నప్పుడు చీకటిగా ఉంటుంది. తర్వాత వాళ్ళు నేబర్హుడ్లోకి వెళ్ళాక బ్రైట్ అండ్ ఆల్మోస్ట్ ఒక నేచరిస్టిక్ వైబ్ వస్తుంది. ఆ నేబర్హుడ్ని చూస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు జాబిల్లో కూర్చొని అమ్మోళ్ళలో పడుకుంటూ అమ్మ గోరుముద్దలు తింటుంటే అబ్బబ్బబ్బబ్బా ఆ ఊహే ఎంత బాగుందో. ఐ ఫెల్ట్ ద సేమ్ వే ఈ సినిమాలో సెట్ని చూసినప్పుడు. మన అభిషాన్ జీవంత్ గారు చాలా ప్రెసైజ్గా సెలెక్ట్ చేశారు అని నా అభిప్రాయం. పాయింట్ నెంబర్ 2, అబ్సల్యూట్లీ అమేజింగ్ క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్. సహజంగా డైరెక్టర్ ఒక సినిమా తీసినప్పుడు ఏ ఏజ్ కేటగిరీకి ఇది సెట్ అవుతుంది అని డిసైడ్ అవుతారు. కొన్ని సినిమాల టార్గెట్లు పిల్లలని, కొన్ని సినిమా టార్గెట్లు పెద్దవాళ్ళని, ఇంకొన్ని మెజారిటీ యూత్ అని. బట్ ఇన్ టూరిస్ట్ ఫ్యామిలీ ఆల్ ఆఫ్ ద అబవ్ ఆర్ అప్లికబుల్. ఎవ్రీ జనరేషన్ హ్యావ్ సంథింగ్ ఇన్ దిస్ మూవీ దట్ దే కెన్ ఎంజాయ్. అందరినీ సాటిస్ఫై చేయడము ఈజీ కాదు, అండ్ అది క్రింజ్ ఫెస్ట్ అవ్వకుండా చూసుకోవడం కూడా ఈజీయే కాదు. ఈ సినిమాలో వసంతి అండ్ ధర్మదాస్ గారిని చూస్తే రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ని చూసినట్లు అనిపిస్తుంది. మన అమ్మా నాన్న ఎలాగుంటారో, వాళ్ళు కష్టాలు పడినప్పుడు పిల్లల్ని ఎలా చూసుకుంటారో ఆ నిజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. మురళీ క్యారెక్టర్ని చూసిన తర్వాత అయ్యో నాకు కూడా ఇలాంటి తమ్ముడంటే ఎంత ముద్దుగా ఉండేదో, ఎంత అల్లరిగా ఉండేదో అని అనిపించింది. సహజంగా నవ్వితే బాగుండే అబ్బాయిల గురించి మనం వినుంటాం, కానీ నితూషాన్ క్యారెక్టర్ ఏడిస్తేనే చాలా ముద్దుగా ఉన్నాడు. ఇంకా కుర్రల గురించి చెప్పాలంటే మాటలు అవసరం లేదు. ఒక ఇండస్ట్రీలో ఒక డార్క్ స్కిన్ అమ్మాయిని క్యాస్ట్ చేయాలంటే చాలా గట్స్ అండ్ ఆ డైరెక్టర్ కూడా మంచి వాల్యూస్ ఉండాలి. సో ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ మన డైరెక్టర్ గారు. ఎందుకంటే నాలాగా కుర్రల క్యారెక్టర్కి రిలేట్ అయిన అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు. మనం సినిమాలు చూసేది దానికి కదండి, ఏదో ఒకలాగా రిలేట్ అవ్వడానికి, ఆ క్యారెక్టర్ని మన సొంతం చేసుకోవడానికి. ఈ సినిమాలో అయితే 2 ముసలి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళైతే హైలైట్. మ్యారేజెస్కి నో చెప్పే ఈ జనరేషన్లో కూడా ఇలాంటి ప్రేమ ఉంటే పెళ్లిలో తప్పే లేదు అని గట్టిగా నిరూపించి చూపించారు. యాక్చువల్లీ నా దగ్గర ఒక ఫన్ ఫ్యాక్ట్ ఉంది. నేను ఈ సినిమా ఏ ప్రమోషన్స్ ఏవి చూడలేదు. ఐ యాక్చువల్లీ హ్యాడ్ నో ఐడియా హూ ద డైరెక్టర్ వాజ్ ఈదర్. సో నేను చూసినప్పుడు అబ్బా ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడే చర్చ్ సీన్లో అని అనుకున్నాను. లేటర్ వన్ ఐ లుక్డ్ హిమ్ అప్, ఐ ఫౌండ్ అవుట్ దట్స్ యాక్చువల్లీ ద డైరెక్టర్ అండ్ ఇది డెబ్యూట్ ఫిల్మ్ అని. సీరియస్లీ అండి, యువర్ యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. మోస్ట్ హార్ట్ టచింగ్ సీన్ అయితే నాకు ఆ చర్చ్ సీన్. దాట్ లీడ్స్ అస్ టు పాయింట్ 3, ద సీన్స్. సినిమాలోని మంచి సీన్స్ అనుకోవడం ఈజీ, కానీ వాటిని పొర్ట్రే చేయడం చాలానే కష్టం. నేను ఒక రైటర్గా నేను క్యారెక్టర్స్కి చూపించాలనుకున్న ఎమోషన్స్ రాయగలను, కానీ అదే ఒక సినిమాలో పొర్ట్రే చేయాలంటే, అది కూడా విజువల్గా పొర్ట్రే చేయాలంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. కానీ అభిషాన్ గారు అదొక పీస్ ఆఫ్ కేక్ లాగా ఈజీగా చూపించారు. కానీ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో అండ్ ఎంత ఎమోషన్ అండ్ స్ట్రెస్ పడి ఉంటారో ఆయనకి మాత్రమే తెలిసి ఉంటుంది. అఫ్ కోర్స్ చర్చ్ సీన్ తర్వాత నాకు బాగా నచ్చిన సీన్ ఫ్యూనరల్ సీన్. ఎమోషన్స్ని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారో, ఆ అంతలో కూడా ఎంతో న్యాచురల్గా చూపించారు. అనవసరమైన మసాలా సీన్స్, అండర్స్టాండింగ్ లేని ఎమోషనల్ సీన్స్ పెట్టలేదు. మన చిన్నబాబు మురళి కామెడీ సీన్స్ని అయితే భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించారు. ఎస్పెషల్లీ ఆ పాట పెట్టి వాళ్ళ అన్నయ్య ఏడిచినప్పుడు తిని డ్యాన్స్ వేస్తాడు, నవ్వి చచ్చిపోవాలి ఇంకా సీన్కి. అభిషాన్ గారు, ఐ డోంట్ నో ఇఫ్ యూ నో తెలుగు ఆర్ నాట్, బట్ finally what I'm trying to say is I loved your film, and seriously if I could only watch one film over and over from 2025, it would be Tourist Family. Wishing you all the best for your future films. Bye.